2006 నుంచి 2012-14 మధ్యన అంటే దాదాపు నేను 30-40 సినిమాలు సంవత్సరానికి 6 సినిమాలు 8 సినిమాలు అలాగే రిలీజ్ అయిపోతూ ఉంటాయండి. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కూడా పడిపోవటం, నా పోస్టులు పక్కన ఉండటం. ఒక రోజు అయితే చెప్తానండి, అంటే ఒక మంత్లో నాకు 4 సినిమాలు రిలీజ్ అయినాయండి. నాకు ఒకటి ఫోన్ చేసి, నా ఫ్యాన్ ఫోన్ చేసి, సార్ వరంగల్ నుంచి సార్ 3 కాంప్లెక్స్లో ఇప్పుడు ఉంటాయి కదండి, రంభా ఊరసి మేనక అలాంటివి ఉంటాయి కదండి, 3 కాంప్లెక్స్లో ఉన్నాయి సార్, 3 మన సినిమాలు ఆడుతుంది సార్, నేను ఏ సినిమాకి వెళ్ళాలి సార్ ఫస్ట్ అన్నట్టు. అంటే ఐ థింక్ చాలా హ్యాపీ మూమెంట్ గా కూడా అనిపిస్తుంది. బట్ అంటే ఓవర్ ఎక్స్పోజ్డ్ అండి. అంటే ఐ థాట్ ఓకే ఎక్కువ అయిపోయింది. ప్లస్ సార్ అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ వెల్ అండి. ఎప్పుడైతే ఒక 2014 తర్వాత థింగ్స్ అంటే సుడిగాడి తర్వాత పీపుల్ స్టార్టెడ్, అంటే అంత కామెడీ చేసిన తర్వాత అంటే వాళ్ళకి నేను ఏం మాత్రం కామెడీ చేసిన అంటే ఆంటలేదు వాళ్ళకి. అంటే సుడిగాడితో కంపేర్ చేసుకుంటే సుడిగాడు అంత లేదురా అని. సో దెన్ అక్కడి నుంచి చేసిన కామెడీ సినిమాలు కూడా అన్నీ అంతంత సక్సెస్ అవ్వకపోవడంతో నేను దెన్ ఐ వాస్ లైక్ ఒక చిన్న ఏం చేద్దాం అనుకున్న టైంలో కరెక్ట్గా మహర్షి రావడం జరిగిందండి. మహర్షిలో సీరియస్ రోల్ అవ్వటం, అది యాక్సెప్ట్ చేయటం జనాలు, ఆ సినిమా హిట్ అవ్వడం, మంచి పేరు రావటం, నాకు యాజ్ అన్ యాక్టర్గా కూడా నరేష్ అన్నవాడు నవ్వించడంతో పాటు ఏడిపిస్తాడు అన్నది ఫస్ట్ టైం వచ్చిందండి. సో దాని తర్వాత నేను అనుకున్నాను ఓకే ఐ థింక్ కొంచెం మనం కూడా షిఫ్ట్ చేస్తేనే ఆడియన్స్, అంటే వాళ్ళకి మన ఆడియన్స్ దృష్టిలో ఉండాలంటే మనం ఏదో చేస్తేనే కానీ వాళ్ళ దృష్టిలో ఉండమనం. అంటే ఇప్పుడు ఏం చేయాలనుకున్న తర్వాత ఒక 6-7 మంత్స్ బ్రేక్ తీసుకున్నానండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాంది అన్న కథ వినటం జరిగింది. సో నాంది విన్నాను, అది నచ్చింది. అంటే అదొక టెన్షన్ మళ్ళీ అప్పటి వరకు మళ్ళీ అంటే అది ఫుల్గా, ఎందుకంటే ఆ సినిమాని చూస్తుంటే అడుగు మీకు ఏడుపు వచ్చేస్తుంటుంది, ఆ క్యారెక్టర్ అని చూసి జాలి వచ్చేస్తుంటుంది హీరో క్యారెక్టర్. సో అలా అంటే ప్లస్ ఆ టైంకి ఏంటంటే నాట్ అబౌట్ ది ఫిల్మ్ కూడా అండి, కోవిడ్ పరిస్థితులు. ఆ కోవిడ్ లాక్డౌన్ ఫస్ట్ అదైన తర్వాత రిలీజ్ అయిన సినిమా అండి క్రాక్, సంక్రాంతికి రిలీజ్ అయింది. నెక్స్ట్ Feb 19th మాది రిలీజ్ అయింది. సో భయం ఏంటంటే 50% ఆక్యుపెన్సీ ఉంది. 50% ఆక్యుపెన్సీలో ఈ సినిమాలో ఆ టైంలో అందరికి ఏంటంటే ఆల్రెడీ చిన్న భయంతో ఉన్నారు, బయటకు వస్తే కోవిడ్ వెళ్తాం ఎంత సేఫ్ అన్నది, చిన్న మాస్కులు పెట్టుకున్నా అన్ని చేసుకున్నా కూడా, అంటే మన కూరగాయల షాపులకు వెళ్ళటం అవి వేరు, సినిమా అంటే మనం వెళ్ళి ఎక్కడ తెచ్చుకుంటాం ఒక చిన్న భయం ఉంటుంది కదండి. ఎందుకంటే మనకు ఎస్పెషలీ ఆ టైంలో ఎక్కువ డెత్స్ కూడా జరిగినాయి కదండి. సో ఇట్ వాజ్ లైక్ అందరు హెల్త్ ఇష్యూస్ ఎఫెక్ట్ అవడంతో అది చిన్న భయం ఉంటుందండి. బట్ ఆ 50% ఆక్యుపెన్సీలో కూడా 50% ఓపెనింగ్ 100% ఓన్ చేసుకున్న తర్వాత నాకు అనిపించింది